ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ నిన్న రాత్రి అఫీషియల్ గా బిగ్ బిలియన్ డే సేల్ లో వీళ్ళు ఐఫోన్స్ తీసుకొని రాబోయేటువంటి ప్రైస్ అయితే రివీల్ చేయడం జరిగింది. నిజంగా ఐఫోన్ 16 ప్రో ప్రైజింగ్ చూసిన తర్వాత నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఐఫోన్ 17 కొనాలా లేదా 16 ప్రో కొనాలా అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ గా మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. సో ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఐఫోన్స్ మీద ఉన్నటువంటి అన్ని ఆఫర్స్ తో పాటు బెస్ట్ ఐఫోన్ ఈ సేల్ లో మీరు కొనదగ్గది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ సేల్ లో మీరు బెస్ట్ ప్రొడక్ట్, అది కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ గా పర్చేస్ చేసేటువంటి నాలెడ్జ్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళు రివీల్ చేసిన ప్రైసింగ్ అయితే మనం చూద్దాం. ఐఫోన్ 14 వీళ్ళు వచ్చేటప్పటికి 40,000 రూపాయలకి తీసుకొని రాబోతున్నారు. అండ్ ఐఫోన్ 15 వచ్చేటప్పటికి వీళ్ళు రివీల్ చేయలేదు, కానీ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇది 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉంది. బట్ దీన్ని కంప్లీట్ గా స్కిప్ చేయొచ్చు. అండ్ ఐఫోన్ 16 వచ్చేటప్పటికే 52,000 విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్నిటితో కలిపి మీకు 50,000 రూపాయలకి ఐఫోన్ 16 ప్రో. నిజంగా క్రేజియస్ట్ ఆఫర్ ఎవరని చెప్తాను. ఇంతవరకు బిగ్ బిలియన్ డే సేల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని నేను చెప్తాను. ఇది 70,000 రూపాయలు, 69,999 రూపాయలకి మీకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికి మీకు అక్షరాల 90,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ సేల్ లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. యూజువల్ గా మనకు 1,40,000 రూపాయల దాకా ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 14 గురించి మనం మాట్లాడుకుందాం. సో నన్ను అడిగితే ఇది కంప్లీట్లీ స్కిప్ చేసేమనంటాను ఈ సేల్ లో. ఈవెన్ దో ఇది 40,000 రూపాయలకు వచ్చినా గానీ నన్ను అడిగితే అంత వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కాదనే నా అభిప్రాయం. ఎందుకంటే దీంట్లో మీకు ఇంకా స్టిల్ లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది, 2 కెమెరాస్ ఉంటాయి, అండ్ 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. సో యాపిల్ కంపెనీ చేంజ్ అయిపోయింది. మనకి 2025 లో నాన్ ప్రో వేరియంట్స్ లో కూడా 120 హెర్ట్జ్ ప్రో మోషన్ డిస్ప్లేస్ ఇస్తున్నారు. కాబట్టి మనం కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచిద్దాం. సో నన్ను అడిగితే దీన్ని కంప్లీట్లీ స్కిప్ చేసేయమంటాను ఇఫ్ పాసిబుల్. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్ గా 40,000 రూపాయలు అన్న 35,000-38,000 రూపాయల్లో మనకి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కొనుక్కున్న వాళ్ళు అవుతాము, లేదా ఇంట్లో మీ చెల్లెలకో లేదా మీ వైఫ్ కో లేదన్నట్లయితే సమ్వాట్ ఐఫోన్ వాడాలని అనుకుంటా ఉంటారు సరే, నాకు ఏం పెద్ద ప్రాసెసర్లు కెమెరాలతో సంబంధం లేదు అని అంటే గనక డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ ఇవాళ రేపు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు మనకన్నా గానీ, లైక్ రీల్స్ కావచ్చు, వంటలు కావచ్చు, లేదా డాన్స్ కావచ్చు, వగేరా వగేరా. సో వాళ్ళు కూడా క్రియేటర్సే కాబట్టి వాళ్ళకి నన్ను అడిగితే గనక దీన్ని స్కిప్ చేయమంటాను. ఎందుకంటే ఇంకా బెటర్ కెమెరాస్ మనకి ఐఫోన్ 16 లో ఉన్నాయి కాబట్టి. ఇక నెక్స్ట్ ఐఫోన్ 15 సిరీస్. ఐఫోన్ 15 సిరీస్ మోస్ట్లీ వీళ్ళైతే ప్రైస్ రివీల్ చేయలేదు. ఐఫోన్ 16 50,000 లో పెట్టారు కాబట్టి దీన్ని అరౌండ్ 45,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చే అవకాశం ఉంది. బట్ ప్యూర్లీ అస్సలు దీన్ని కంప్లీట్ గా స్కిప్ చేయండి. ఎందుకంటే ఇంకొక 5,000 రూపాయలు వేసుకుంటే దీనికన్నా ఫార్ బెటర్ ఉన్నటువంటి ఐఫోన్ 16 మీకు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీకు కెమెరా షట్టర్ బటన్ ఉంటుంది, ఇంప్రూవ్డ్ కెమెరాస్ ఉంటాయి, ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ ఉంటుంది, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా, అఫ్ కోర్స్ అది పనిచేయదో తర్వాత విషయం, బట్ ఏదో సంథింగ్ ఈస్ నథింగ్ దాన్ బెటర్ అన్నట్టు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఐఫోన్ 16 ఏదైతే మీకు విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. కాబట్టి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ప్లస్ రెండింటిని కూడా కంప్లీట్ గా నేనైతే స్కిప్ చేయమంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఒకవేళ మీ బడ్జెట్ గనక 50,000 రూపాయలు అంతకన్నా లోపల ఉన్నట్లయితే గనక ఐఫోన్ 16 మీకు వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు చెప్పడం మాత్రం 52 అన్నారు, కానీ విత్ కార్డ్ ఆఫర్స్ మీకు ఇది 50,000 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఈ బడ్జెట్ లో ఐఫోన్ ఎట్లాగో 17 లో మనకి ప్రమోషన్ డిస్ప్లే ఇచ్చారు, కెమెరాని అప్గ్రేడ్ చేశారు, ఫ్రంట్ కెమెరాని కూడా అప్గ్రేడ్ చేశారు కదన్నా. నేను ఐఫోన్ 17 కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నిన్న మొన్నటి దాకా కూడా ఏదైతే ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రైస్ రివీల్ కాకముందు నేను కూడా అదే సజెస్ట్ చేశాను. బట్ ఇప్పుడు దీన్ని తలదన్ని ఆఫర్ ఫ్లిప్కార్ట్ మన ముందు తీసుకొచ్చింది. ఐఫోన్ 16 ప్రో జస్ట్ కేవలం మీకు 70,000 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే ఐఫోన్ 17 కన్నా మరొక 13,000 రూపాయలు తక్కువకి రావడం జరుగుతుంది. నన్ను అడిగితే ఇది బెస్ట్ అని చెప్తాను, బెస్ట్ ఇస్తాను. ఎందుకంటే బేసిక్ గా ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒక చిన్న కంపారిజన్ కూడా మీకు చూపిస్తాను. ఐఫోన్ 16 ప్రో లో రెండిట్లో, అఫ్ కోర్స్ ఐఫోన్ 17 లో కూడా రెండిట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 256 GB ఉంటుంది. సో రెండిట్లో కూడా మీకు 6.3 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ రెటినా డిస్ప్లేస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 3000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR10 కంటెంట్, ఇలాంటివన్నీ కూడా మీరు చూడొచ్చు. రెండిట్లో మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, అండ్ యాక్షన్ బటన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ కేవలం చిప్ సెట్ ఇందులో మీకు వచ్చేటప్పటికే A18 ప్రో ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో లో వచ్చేటప్పటికే, ఐఫోన్ 17 లో వచ్చేటప్పటికే మీకు A19 ఉంటుంది, నాన్ ప్రో వేరియంట్ చిప్. ఆల్మోస్ట్ ఆల్ రెండింటి పెర్ఫార్మెన్స్ సేమ్ అని అనుకోవచ్చు. ఈవెన్ మనకి AAA గేమ్స్ ఇట్లాంటి వాటిని కూడా చాలా స్మూత్ గా మీరైతే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలన్నట్లయితే మీకు ఐఫోన్ 16 లోనే మరొక GPU కోర్ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు మీకు ఐఫోన్ 17 కన్నా. గేమ్స్ ఏదైతే ఉందో, AAA గేమ్స్ ఏదైతే ఉందో, రే ట్రేసింగ్ అని ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా మీకు వర్క్ అవడం జరుగుతుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో ఐఫోన్ 17 లో 2 48 మెగా పిక్సెల్స్ వస్తాయి. ఇందులో కూడా మీకు 3 వస్తాయి, టెలిఫోటో లెన్స్ అదనంగా రావడం జరుగుతుంది. అఫ్
కోర్స్ దీంట్లో మనకి 48+ 12 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఐఫోన్ 17 లో మీకు 18 మెగాపిక్సెల్ అయితే ఇక్కడ 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ వీటితో పాటు ఇక్కడ మీకు అల్యూమినియం బాడీ వస్తే ఐఫోన్ 17 లో ఇది వచ్చేటప్పటికే మీకు టైటానియం బాడీ ఉంటుంది. చూడటానికి చాలా ప్రీమియం గా ఉంటుంది ఫోన్ కూడా. అండ్ USB Gen 3 రావడం జరుగుతుంది. ఇందులో USB Gen 2 ముఖ్యంగా గేమింగ్ అలాగే పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఒక ఎన్రిచ్డ్ ప్రీమియం ఫీల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే 16 Pro. ఒకవేళ లేదన్నా నాకు ఫ్రంట్ కెమెరా మెయిన్ ఇంపార్టెంట్, నేను ఎక్కువగా వీడియోస్ చేస్తాను, నేను కంటెంట్ క్రియేటర్ ని, నాకు వీడియో రికార్డింగ్ సెల్ఫీ వీడియో రికార్డింగ్స్ ఎక్కువగా అంటే ఫ్రంట్ కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటున్నారు అన్నట్లయితే నాకు ఈ పెర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి ఏం వద్దన నేను గేమ్స్ కూడా ఆడను అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఐఫోన్ 17 బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఒకవేళ ఈ రెండిట్లో నేను ఒకటి పిక్ చేయాలంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ గో విత్ ఐఫోన్ 16 Pro. ఇక ఐఫోన్ 16 Pro Max పరిస్థితి ఏంటన్నానంటే ఎస్ ఇది మీకు 90,000 రూపాయలకు రావడం జరుగుతుంది 256 GB. అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మీకు గనక స్క్రీన్ సైజ్ పెద్దగా రావాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఇంప్రూవ్డ్ గా రావాలి అన్నట్లయితే, అంటే కొంచెం బెటర్ గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఐఫోన్ 16 Pro లో వచ్చేటప్పటికి ఓన్లీ 3x పోర్ట్రేట్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇందులో మీకు వచ్చేటప్పటికి 5x పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అనొచ్చు. టెలిఫోటో లెన్స్ కొంచెం బెటర్ గా ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ వీటిని మీకు ప్రయారిటీ అయినట్లయితే తప్ప నన్ను అడిగితే కనుక మీకు 16 Pro బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఫైనల్ గా ఐఫోన్ 14 అండ్ 15 సిరీస్ కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేయండి. ఐఫోన్ 16 కొనుక్కోవచ్చు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. కానీ క్రేజియస్ట్ ఆఫర్ ఏంటి అంటే ఐఫోన్ 16 Pro 70,000 రూపాయలకు మాత్రం ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ నెయిల్డ్ ఇట్ అనే నా అభిప్రాయం. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మీరు కార్డ్ ఆఫర్స్ కనుక అప్లై చేశారంటే మీకు మరింత క్రేజీ డిస్కౌంట్ లో దొరికే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనుకోండి, మనకు 5% క్యాష్ బ్యాక్ తో పాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చేటువంటి డిస్కౌంట్ కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ గా ప్రతి బ్యాంక్ కార్డ్ మీద మీకు 10% డిస్కౌంట్ దొరకడం జరుగుతుంది. ఒకవేళ కార్డ్స్ ఉంటే ఓకే, లేదా మీ ఫ్రెండ్స్ ని అడగండి. ఒకవేళ లేదన్నా నేనే అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ యూజ్ చేస్తూ మీరైతే అప్లై చేయండి. సో మీకు ఫాస్ట్ ప్రాసెసింగ్ తో పాటు మోస్ట్లీ కార్డ్ ఇన్స్టెంట్ గా అప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్స్టెంట్ గా అప్రూవ్ అయింది అన్నట్లయితే మీకు యాప్ లో డైరెక్ట్ గా డిజిటల్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ కార్డ్ రిసీవ్ అయ్యే లోపలే మీరు ఈ సేల్స్ వచ్చినా గానీ ఈ డిజిటల్ కార్డ్ నెంబర్ తోటి మీరైతే ఎంటర్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇవాళ రేపు పెద్దగా మీకు టైం కూడా ఏం తీసుకోవట్లేదు, 2 to 3 days లో మీకు డెలివరీ అవుతుంది. సో అలా అనుకున్నా మీకు ఆఫర్స్ కంటే అంటే ఆఫర్స్ డే కన్నా ముందే మీకు ఈ కార్డ్స్ కూడా అవైలబుల్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో కింద లింక్స్ ఉన్నాయి, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ బై ద వే ఇలాంటి మరిన్ని డీల్స్ ఎన్నో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిరంతరం మన టీం పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో లూట్ ఆఫర్స్ అలాగే మిడ్ నైట్ మనకు వచ్చేటువంటి ఆఫర్స్ ఉంటాయి సరే, క్రేజీ డీల్స్ వాటన్నిటి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటారు. వాసు టెక్ డీల్స్ అని ఉంటుంది. 1 lakh+ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడే మీరు అందులో కూడా జాయిన్ అయిపోండి సో దట్ మీకు బెటర్ సజెషన్ చేస్తూ ఉంటాను ఏది మంచి ఫోన్ ఏంటి అనే దాని గురించి. అఫ్ కోర్స్ వీడియోస్ వస్తాయి బట్ ఇన్స్టెంట్ గా మీకు అక్కడికక్కడ నేనైతే సజెస్ట్ చేయగలను. సో ఇది టోటల్లీ ఫ్రీ. ఆఫ్ కోర్స్ ఎక్కడ మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇమీడియట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆ డీల్స్ గ్రూప్ లో అయితే జాయిన్ అయిపోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.